హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. ఉమ్మడి కుటుంబం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. రే దర్శన్, నేనే సరే నేను అనుకొని నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ని నాకు చెప్పరా? అప్పుడే సరే నేను చూడగానే నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అన్నీ టెన్షన్ లేకుండా బయటికి వస్తాయి అని రోహిత్ చెప్తూ ఉంటాడు. సరే అన్నయ్య అని దర్శన్ శరణ్యపై ఉన్న ఫీలింగ్స్ని రోహిత్కి చెప్పబోతూ, అన్నయ్య నీతో ఎలా చెప్పనన్నయ్య, ఫీలింగ్స్ రావట్లేదు అని చెప్పి అంటూ ఉంటాడు. సరేరా, నన్ను చూస్తే నీకు ఫీలింగ్స్ రానట్టున్నాయి, నా కాస్ట్యూమే నీకు ప్రాబ్లంలా ఉంది, 2 సెకండ్లు నాకు టైం ఇవ్వు, ఇప్పుడే వస్తాను అని రోహిత్ పరిగెత్తుకుంటూ రూమ్లోకి వెళ్తాడు. కళ్ళు తెరిచి కళ్ళు మూసే సెకండ్లో మళ్ళీ వచ్చి దర్శన్ ముందు చీర కట్టుకొని నుంచుంటాడు. రే అన్నయ్య, ఏంట్రా ఇదంతా అని దర్శన్ అడుగుతూ ఉంటాడు. శరణ్య ఇలానే చీర కట్టుకుంటుంది కదరా, ఇప్పుడు నన్ను చూస్తే నీకు శరణ్య గుర్తుకు వస్తుంది, నీ మనసులో ఉన్న ఫీలింగ్స్ అని నాకు చెప్పేరా అని రోహిత్ చెప్తూ ఉంటాడు. ఇక దర్శన్ రోహిత్ని చూసి సరే నేను గుర్తు చేసుకుంటూ ఉంటాడు. ఇక అలా సరే నేను గుర్తు చేసుకుంటూ టేబుల్ మీద ఉన్న రోజ్ ఫ్లవర్ తీసుకొని, శరణ్య నేను ఎన్నో తప్పులు చేశాను, వాటన్నిటినీ నువ్వు ఓపిగ్గా భరిస్తూ వచ్చావు, కానీ నా మనసులో నీ పైన ఒక ఫీలింగ్ ఉంది శరణ్య అని దర్శన్ రోహిత్కి చెప్తూ ఉండగా అటుగా శరణ్య వెళ్తూ దర్శన్ రోహిత్లను చూస్తుంది. ఇదేంటి బావగారు ఆయన అక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి శరణ్య మనసులో అనుకొని మెల్లగా దర్శన్ వాళ్ళ దగ్గరకు వస్తూ ఉంటే రోహిత్ శరణ్యను చూసి, ఓరి నాయనో శరణ్య వస్తుంది, ఇక్కడ మందు ఈ సెటప్ చూసిందంటే నాకు క్లాస్ పీకుతుంది, పిన్నికి కూడా చెప్పేస్తుంది, ఇక్కడి నుంచి వెంటనే తప్పించుకోవాలి అని చెప్పి రోహిత్ క్షణాల్లో అక్కడి నుంచి మాయమైపోతాడు. ఇక దర్శన్ మాత్రం కళ్ళు మూసుకొని రోహిత్లో శరణ్యను చూసుకుంటూ, శరణ్య నా మనసులో ఉన్న ఫీలింగ్స్ని నీకు చెప్పేస్తున్నాను, నేను నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను శరణ్య, నా మనసులో ఉన్న ప్రేమను నీకు చెప్పాలని ఎంతగానో ప్రయత్నం చేస్తున్నాను, కానీ చెప్పటానికి నాకు ధైర్యం సరిపోవట్లేదు అని దర్శన్ చెప్పి కళ్ళు తెరిచి చూసేసరికి ఎదురుగా శరణ్య ఉంటుంది. శరణ్యను చూసి దర్శన్ షాక్ అవుతాడు. ఎవరికి లవ్ ప్రపోజ్ చేస్తున్నట్టున్నారు అని చెప్పి శరణ్య దర్శన్ని అడుగుతూ ఉంటుంది. అన్నయ్య అన్నయ్య ఎక్కడా అని దర్శన్ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటాడు. అన్నయ్య అంటే బావగారా అని శరణ్య అంటూ ఉంటే, అవును అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. బావగారు ఇక్కడ లేరే, నేను వచ్చేసరికి మీరొక్కరే ఉన్నారే అని శరణ్య అంటూ ఉంటుంది. లేదు అన్నయ్య ఇక్కడ ఉండాలి అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అంటే బావగారికి ప్రేమను ప్రపోజ్ చేస్తున్నారా అని శరణ్య అంటూ ఉంటే, చిచ్చి ఆగు శరణ్య, అన్నయ్య ఎక్కడా, అన్నయ్య అని చెప్పి దర్శన్ గట్టిగా అరుస్తాడు. దాంతో రోహిత్ అక్కడ ప్రత్యక్షం అవుతాడు. ఏం చేస్తున్నారు మీరిద్దరూ అని శరణ్య దర్శన్ని రోహిత్ని అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని చెప్పి రోహిత్ చెప్తూ ఉంటాడు. అప్పుడే ప్రీతి కూడా వచ్చి మీ ముగ్గురు ఇక్కడ ఏం చేస్తున్నారు అని చెప్పి అడుగుతూ ఉంటుంది. ఏం లేదు అని చెప్పి శరణ్య చెప్తూ ఉంటుంది. ఇదేంటి మందా, ఎవరు ఇవన్నీ తెచ్చిపెట్టింది అని ప్రీతి అడుగుతూ ఉంటుంది. ప్రీతి అది మందు కాదు, జ్యూస్ అని రోహిత్ చెప్తూ ఉంటాడు. జ్యూసా, అబ్బా ఈ ఎండలకి చల్ల చల్లని జ్యూస్ తాగితే ఎంత బాగుంటుందో, శరణ్య నీకు కూడా కావాలా అని ప్రీతి అడుగుతూ ఉంటే, నాకు కూడా కావాలక్క అని శరణ్య చెప్తుంది. వద్దు ఆ జ్యూస్ మీరు తాగకూడదు అని రోహిత్ చెప్తూ ఉంటాడు. మేం తాగకూడదా, అంతా ఉంటుందే, మీరు కావాలని అబద్ధం చెప్తున్నారు కదా, ఈ జ్యూస్ మేము తాగుతాము అని చెప్పి శరణ్య ప్రీతి ఇద్దరు కలిసి గ్లాసుల్లో పోసుకొని మందుని తాగుతూ ఉంటారు. అన్నయ్య ఇంకా అయిపోయారా మన ఇద్దరం అని దర్శన్ అంటూ ఉంటాడు. అంతా నీ వల్లేరా అని దర్శన్ అంటూ ఉంటే, నీ వల్లే అని చెప్పి రోహిత్ అంటాడు. చిచ్చి ముందు వీళ్ళిద్దరిని ఎలా మేనేజ్ చేయాలి, వీళ్ళిద్దరూ ఫుల్గా తాగేశారన్నయ్య అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. ఇక శరణ్య ప్రీతి ఇద్దరు కూడా ఫుల్గా తాగి, ఏయ్ దర్శన్ ఏం చేస్తున్నావు అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. ఏయ్ రోహిత్ ఏం చేస్తున్నావు అని చెప్పి తాగిన మైకంలో ప్రీతి కూడా అంటూ ఉంటుంది. అన్నయ్య వీళ్ళిద్దరికీ ఫుల్గా ఎక్కేసారా, అమ్మ పెద్దమ్మ చూసారంటే ఇంకేమైనా ఉందా, ఎవరికంటా పడకుండా వీళ్ళను రూమ్లోకి తీసుకెళ్దాం పదన్నయ్య అని చెప్పి దర్శన్ అంటాడు. అవునరా దర్శన్ అని చెప్పి రోహిత్ ప్రీతిని దర్శన్ శరణ్యను తీసుకొని రూమ్లోకి వెళ్తారు. ఇక శరణ్య ఇలా కూర్చో అని దర్శన్ శరణ్యను బెడ్ మీద కూర్చోబెడుతూ ఉంటాడు. ఏమండి మీరు ఎంత ముద్దస్తున్నారో అని శరణ్య అంటూ ఉంటుంది. శరణ్య సైలెంట్గా ఉండు, అమ్మ వాళ్ళకు మాటలు వినిపిస్తాయి అని దర్శన్ అంటూ ఉంటాడు. వినిపిస్తే ఏమైందండి, మీరు నా భర్త, నేను మీ భార్యని, మన ఇద్దరం భార్యాభర్తలం, మన ఇద్దరం తప్పుగా ఏం మాట్లాడుకోవట్లే కదా
అని శరణ్య తాగిన మైకంలో అంటూ ఉంటుంది. ఆ మాటలు ఆనంద భైరవికి వినిపిస్తాయి. అయ్యో శరణ్య, అమ్మ వచ్చింది, సైలెంట్గా ఉండు అని దర్శన్ అంటూ ఉంటాడు. నేను సైలెంట్గా ఉండను అని శరణ్య అంటూ ఉంటుంది. ప్లీజ్, మా బుజ్జి కదూ, మా బంగారం కదూ, సైలెంట్గా ఉండు శరణ్య అని దర్శన్ అంటూ ఉంటే, సరే నువ్వు చెప్పినట్టు సైలెంట్గా ఉంటాను, అయితే నాకు ముద్దివ్వు అని శరణ్య అంటూ ఉంటుంది. తరువాత ఇస్తాను, నువ్వు సైలెంట్గా పడుకోవాలి అని దర్శన్ అంటూ ఉంటే, సరే అని చెప్పి శరణ్య అంటుంది. అమ్మకు అనుమానం వచ్చినట్టుంది, ఇక్కడిక్కడే తిరుగుతుంది, అమ్మను మేనేజ్ చేసి రావాలి అని దర్శన్ మనసులో అనుకొని, శరణ్య నేను వచ్చే వరకు నువ్వు ఇలానే పడుకోవాలి అని దర్శన్ ఆనంద భైరవి దగ్గరకు వెళ్తాడు. ఏంటమ్మా అని దర్శన్ ఆనంద భైరవిని అడుగుతూ ఉంటాడు. ఎవరో గట్టిగా అరిసినట్టు అనిపించింది, అది శరణ్య గొంతులా అనిపించింది. శరణ్య ఏం చేస్తుంది నాన్న అని ఆనంద భైరవి అడుగుతూ ఉంటుంది. శరణ్య పడుకుందమ్మా అని దర్శన్ అంటూ ఉంటే, ఏమండి ముద్దు ముద్దు అని శరణ్య చిన్నగా సైగ చేస్తూ ఉంటుంది. శరణ్య పడుకో పడుకో అని చెప్పి దర్శన్ కూడా శరణ్యకు సైగ చేస్తూ ఉంటాడు. సరేనండి పడుకుంటాను అని శరణ్య పడుకుంటుంది. శరణ్య పడుకుందా, ఇంత త్వరగా పడుకుందేంటో, పాపం ఈరోజు బాగా అలసిపోయినట్టుంది. సరేలే నాన్న, డిస్టర్బ్ చేయకు, వెళ్తున్నాను అని ఆనంద భైరవి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక దర్శన్ డోర్ లాక్ చేసి శరణ్య ఉన్న రూమ్లోకి వెళ్తాడు. ఏమండి అత్తయ్య గారు వెళ్ళిపోయారా అని శరణ్య అంటూ ఉంటే, వెళ్ళింది, అమ్మను మేనేజ్ చేసేసరికి నా తల ప్రాణం తోక్కొచ్చింది శరణ్య అని దర్శన్ చెప్తూ ఉంటాడు. అయితే నాకు ముద్దిస్తా అన్నారు కదా, ముద్దివ్వండి అని శరణ్య అడుగుతూ ఉంటుంది. దాంతో దర్శన్ సంతోషంగా శరణ్య దగ్గరకు వెళ్ళి శరణ్యకు ముద్దు పెట్టబోతూ ఉండగా, లిప్ కిస్ ఇవ్వండి అని చెప్పి శరణ్య అడుగుతూ ఉంటుంది. సరే అని దర్శన్ సిగ్గుపడుతూ శరణ్యకు లిప్ కిస్ ఇస్తాడు. నాకు ఇక్కడ నుదిటి పైన కూడా ముద్దు పెట్టాలి అని శరణ్య అంటుంది. సరే అని దర్శన్ నుదిటి పైన కూడా ముద్దు పెడతాడు. నా చీక్స్ మీద కూడా ముద్దు పెట్టండి అని శరణ్య అంటూ ఉంటే దర్శన్ శరణ్య చీక్స్ పై కూడా ముద్దు పెడతాడు. ఏమండి మీలాంటి భర్త దొరకటం నా జన్మ జన్మల అదృష్టం అండి అని శరణ్య అంటూ ఉంటుంది. లేదు శరణ్య, నీలాంటి భార్య దొరకటం నా జన్మ జన్మల అదృష్టం అని దర్శన్ అంటూ ఉంటాడు. అవునా, మరెందుకు నన్ను దూరం పెడుతున్నారు, మీరు ఇంకా షమీరను మర్చిపోలేదా అని శరణ్య తాగిన మైకంలో అడుగుతూ ఉంటుంది. నా మనసులో ఇప్పుడు షమీర లేదు, శరణ్య మాత్రమే ఉంది, శరణ్యకు మాత్రమే నా మనసులో స్థానం ఉంది అని చెప్పి దర్శన్ అంటూ ఉంటాడు. అవునా, మీరు చెప్పేది నిజమా, అంటే మీరు నన్ను ప్రేమిస్తున్నారా అని శరణ్య అడుగుతూ ఉంటుంది. నువ్వు మామూలుగా ఉన్నప్పుడు నాలో ఉన్న ప్రేమను నీకు ఎలాగో చెప్పలేవను శరణ్య, ఇప్పుడైనా నా మనసులో ఉన్న ప్రేమను చెప్తాను అని దర్శన్ శరణ్య ఐ లవ్ యూ సో మచ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. నిజమా అని శరణ్య తాగిన మైకంలో అంటూ ఉంటుంది. అవును శరణ్య, నిన్ను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాను, ఈ విషయం ఎలా చెప్పాలా అని నాలో నేనే తడబడిపోతున్నాను అని దర్శన్ చెప్తూ ఉంటాడు. నేను కూడా ఐ లవ్ యూ అండి అని శరణ్య చెప్తూ ఉంటుంది. ఇక దాంతో దర్శన్ శరణ్య ఇద్దరు కూడా లైట్స్ ఆఫ్ చేసి ఒకరి కళ్ళల్లోకి ఒకరు చూసుకుంటూ ఒకరి లిప్స్పై ఒకరు ముద్దు పెట్టుకుంటూ ఒక్కటైపోతారు. ఇక దర్శన్ శరణ్య ఇద్దరు కూడా అలానే స్పృహ లేకుండా నిద్రపోతూ ఉంటారు. ఇక మరోవైపు మార్నింగ్ అవుతుంది. అమ్మ శరణ్య కాఫీ తీసుకురా అని ఆనంద భైరవి పిలుస్తూ ఉంటుంది. శరణ్య కాఫీ తీసుకొని రాకపోవడంతో ఏంటి శరణ్య ఇంకా లేవలేదా అని ఆనంద భైరవి మనసులో అనుకుంటూ ఉంటుంది. అవును, ఈపాటికే ఆ శరణ్య లేచి కాఫీ పెట్టి అందరికీ కాఫీ ఇచ్చేసి ఉండాలే, పూజ కూడా చేయలేదు, ఇంకా లేవలేదా ఏంటి, ఇంతసేపు ఎందుకు పడుకొని ఉంటుంది అని షమీరా మనసులో అనుకుంటుంది. మెల్లగా దర్శన్ శరణ్య రూమ్లోకి వెళ్తుంది. శరణ్య దర్శన్ ఇద్దరూ కూడా ఒకరి పక్కన ఒకరు పడుకొని ఒక్కటైనట్టు షమీర చూస్తుంది. షమీర వాళ్ళిద్దరిని అలా చూసి షాక్ అవుతుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.